56 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు. కానీ మిగతా ఉన్న 35, 36 నుంచి 38 దాకా ఉన్న వాటిలో 2 రాష్ట్రాలు కూడా కొన్ని విషయాల్లో అబ్జెక్షన్లు తీసుకున్నారు. అంటే 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ సంబంధించి పెండింగ్ ఉన్న సంస్థలు ఏంటంటే 9వ షెడ్యూల్లో 23, 10వ షెడ్యూల్లో 30 సంస్థల పంపిణీలకి. కరెక్ట్. ఆ విధంగా ఉన్న దాంట్లో వీటిలో అబ్జెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఈ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కనుక ఒక పరిష్కారాన్ని తీసుకురాగలిగితే, ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలకు కూడా ఆర్థికమైన ఇందులో ఆర్థికంగా కూడా వారికి బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఏమని రాశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గా ఉన్న ఏరియాలో హెడ్ క్వార్టర్ లో ఉన్న వాటిలో ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్ కి బదలాయించే విషయంలో దానికి ఇప్పుడు ఏ రేటు ఉందో ఆ రేటుకు సంబంధించిన ఫైనాన్షియల్ కాంపోనెంట్, అంటే దానికి సంబంధించిన విలువని వారికి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందని కూడా అందులో ఉంది. కాబట్టి ఈ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా 2 రాష్ట్రాలకు కూడా ఇది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. కాబట్టి ఈ రోజు జరిగే మీటింగ్ లో ముఖ్యంగా ఆ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న విషయాల గురించి ఒక పరిష్కారం, ఆ తర్వాత ముఖ్యంగా వస్తే కొంతమంది ఉద్యోగులు కూడా అటు ఇటు డివైడ్ అయి ఉన్నారు. ఒక 144 మంది సుమారుగా తెలంగాణ వారు ఆంధ్రాలో ఉండడం జరిగింది. కాబట్టి వారిని మళ్ళా ఇక్కడికి వచ్చే విషయం కూడా ఒకటి పెండింగ్ లో ఉంది. తర్వాత ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి కూడా ఒక విషయం. సో ఈ విధంగా చూసుకుంటే ప్రధానంగా ఈ విషయాల మీద చర్చ జరగబోతుంది. ఎందుకంటే రకరకాల మీటింగులు జరిగాయి ఇంతకుముందు, గతంలో కూడా ముఖ్యమంత్రుల మధ్య జరిగాయి. కానీ ఈ విధమైన సుహృద్భావంతో జరిగాయా అన్నది లేదన్నది కూడా అప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత వెంటనే ఎలక్షన్లు రావడం ఇది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మీటింగ్ అన్నది ఒక మంచి నాంది, ఒక మంచి మొదలు. కాబట్టి ఇవి త్వరగా పరిష్కారం చేసుకుంటే 2 రాష్ట్రాలకు కూడా బాగుంటుందన్నది సర్వసాధారణంగా నా అభిప్రాయం అండి. అంటే ప్రధానంగా ఇక్కడ జేడి గారు, కృష్ణపట్నం, ఓడరేవు, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలి అని వీళ్ళు చేస్తున్న ఒక ప్రతిపాదన, అది సాధ్యం అవుతుందా? అంటే ఈ ప్రతిపాదన నిజంగా వాళ్ళు చేశారా లేదా అన్నది ఎక్కడ కాంక్రీట్ గా ఎవరికి తెలియదు. కొన్ని మీడియా ఛానల్స్ లో ఈ విధమైన వార్తలు వస్తున్నాయి. కానీ యాక్చువల్ గా అజెండా ఐటమ్స్ ఏంటి అన్నది ఇంకా రాలేదు. అంటే వాళ్ళకి కూడా అవసరం ఉంది కదండి, పోర్టుల ద్వారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లకి కూడా వాళ్ళు ఉంటుంది. కానీ దాన్ని అడగడానికి ఒక బేసిస్ కావాలి కదా. అవును. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న బేసిస్ వచ్చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, విభజన చట్టం ఆధారంగా మనం ఈ 2 వాటాల గురించి మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఆ ప్రాంతాలు అంటే ఏదైతే వీటిలో మీడియాలో వస్తున్నాయో అక్కడ వీళ్ళు వాళ్ళ వాటాను అడగడానికి దానికి కారణం ఏంటన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇవి ప్రభుత్వ ఆస్తులు, వీటి గురించి పంపిణీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్లన్నీ కూడా ఇప్పుడు ప్రైవేటు పరం అయిపోయాయి. కాబట్టి ఈ ప్రైవేటు పోర్ట్లలో ఏ విధంగా వాళ్ళు సహభాగం కోరుతున్నారన్నది తెలియదు. తర్వాత ముఖ్యంగా ఈ 7 ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చర్చ జరుగుతుందన్నది ఒక విషయం వస్తోంది మీడియాలో. అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాగానే పోలవరం ప్రాజెక్టుకు ముంపు సంబంధించి ఒక 7 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్ కు ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా వాటిని, ఎందుకంటే వీళ్ళు అంటున్నారు ఏంటంటే భద్రాచలం యొక్క గుడి తెలంగాణలో ఉంది, దానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి మండలాల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళా తిరిగి ఇవ్వాల్సిందని తెలంగాణ కోరుతుందన్నది కూడా ఐ థింక్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ మాట్లాడారు, లెటర్ ఒకటి రాశారు. కాబట్టి ఆ విషయం కూడా చర్చకు వస్తుందన్నది మీడియాలో వస్తున్న విషయాలు. కాబట్టి ఈ రోజు మీటింగ్ జరిగిన తర్వాత ఐ థింక్ 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వారు ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తారనుకుంటాను. ఏ విషయాల గురించి చర్చించాం, రాబోయే కాలంలో వీటికి పరిష్కారాలు ఏ విధంగా మేము సూచించామన్న విషయం కూడా వస్తుందన్నది నేను అనుకుంటున్న విషయం. సార్, టీటీడీలో కూడా భాగం కావాలని వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారన్నది అదొక డిమాండ్. ఇవన్నీ కూడా సాధ్యమయ్యేవా అండి? అంటే ఏమవుతుందంటే టీటీడీలో ఏ విధంగా వాళ్ళు అడుగుతారు, ఆల్రెడీ టీటీడీలో కొంతమంది సభ్యులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ నుంచి ఇస్తున్నారు ఆల్రెడీ. అవును. మీరు తీసుకుంటే తెలంగాణ గానీ, మహారాష్ట్ర గానీ, కర్ణాటక గానీ, తమిళనాడు గానీ ఇక్కడ నుంచి కొంతమంది సభ్యులు ఆల్రెడీ నియమంలో ఉంది. మెంబర్స్ కింద ఉన్నారు. ఏంటంటే ఉన్నారు, మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. కానీ టీటీడీ ఆస్తులలో ఏ విధంగా వాళ్ళు అడుగుతారన్నది ఒకటి చూడాలి. ఎందుకంటే టీటీడీ యొక్క కొన్ని ఉన్నాయి, అంటే కళ్యాణ మండపాలు ఇలాంటివన్నీ కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయం గురించి ఏదైనా మాట్లాడొచ్చు. కానీ టీటీడీలోనే డైరెక్ట్ గా మాకు
భాగం కావాలన్నది అది ఏపీ రీఆర్గనైజేషన్ లో ఉన్న ఇష్యూ కూడా కాదు. అవును. కాబట్టి ఇటువంటి విషయాలు మళ్ళా కొత్తగా తెచ్చి దాన్ని కొన్ని మీడియా సంస్థలు కావాల్సిగా ప్రచారం చేస్తున్నాయా అన్నది కూడా మనకు తెలియదు. కానీ ఎందుకంటే ఈ చర్చలు బాగా జరగాలని అందరూ కోరుకుంటాం, మరి కొంతమంది ఏ విధంగా కోరుకుంటున్నారో కూడా తెలియదు. కానీ ఈ విషయాలు ఉన్నాయా లేదా అజెండాలో అన్నది మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ నోట్ ఇష్యూ అయితే తప్ప మనకు క్లారిటీ రాదని నేను అనుకుంటున్నాను. సార్, విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ అన్నది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అవును. ఏంటి ఈ రోడ్ మ్యాప్ ఏంటి, ఇందులో పొందుపరచాల్సిన అంశాలు ఏంటి సార్? అంటే ఎందుకంటే ఈ రోజే మనం మొత్తం పరిష్కారం అవుతుందని అనుకోం. అవును. ఎందుకంటే ఈ రోజు ఒక నాంది అంటే ఆల్రెడీ ఇంతవరకు జరుగుతున్నాయి. ఒక సుహృద్భావమైన వాతావరణంలో ఈ కొత్త మీటింగ్ జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు ఏ విధమైన అంశాలలో వాళ్ళ మధ్య రాజీ ఉంటుంది, ఆ తర్వాత రాబోయే కాలంలో ఇక ఎక్కడైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుందో దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళడం అన్నదే రోడ్ మ్యాప్. కాబట్టి ఆ రోడ్ మ్యాప్ కూడా విధించి సుమారుగా ఒక నెల కాలంలో కానీ ఈ లోపల అన్ని విషయాలు చర్చించుకుందాం అన్నది కూడా ఈ రోజు ముఖ్యంగా ప్రధానంగా చర్చకు రావచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.